కొండాపూర్ అనే ఓ ఊరిలో శివయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. ప్రతిరోజూ శివయ్య తన పొలంలో కష్టపడి పంటలు పెంచేవాడు. కాని అతను వేసే పంట ఏదీ కాస్త దిగుబడి ఇవ్వడం లేదు. ఎందుకంటే రాత్రివేళ పంటంతా క్షీణించి నాశనం అయిపోతుండేది. ఇది గమనించిన శివయ్య ఒక రాత్రి తన పొలం దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆ రాత్రి పొలంలో మిగిలి దానిని గమనించసాగాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ పొలంలోకి ఓ భయంకరమైన దెయ్యం వచ్చి పంటను పూర్తిగా తినేస్తున్న దృశ్యం శివయ్య చూశాడు. అది చూసిన శివయ్య భయంతో కాకుండా ఆశ్చర్యంతో కూడా పడిపోయాడు. మరుసటి రోజు శివయ్య ఈ విషయం తన స్నేహితుడు రామయ్యకి చెప్పాడు. రామయ్య స్పందిస్తూ, "నాకు తెలుసు, ఓ మంత్రికుడు ఊరికి బయట ఉంటాడు. అతన్ని కలవాలి" అన్నాడు. శివయ్య వెంటనే ఆ మంత్రికుడిని కలిసి తన పొలం గురించి చెప్పాడు. అది విన్న మంత్రికుడు, "ఈ రాత్రి నీ పొలంలోనే ఓ పూజ చేయాలి" అని చెప్పాడు. ఆ రాత్రే మంత్రికుడు పొలానికి వచ్చి పెద్ద పూజ ప్రారంభించాడు. అప్పుడు ఆ దెయ్యం మళ్లీ వచ్చి కనిపించింది. దెయ్యం పూజను గమనించి, "నాకు రాత్రి వేళ బాగా ఆకలి వేస్తుంది. అందుకే నేను ఇక్కడికొస్తున్నా" అని చెప్పింది. దానికి మంత్రికుడు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. "నీవు ఈ లోకానికి చెందినది కాదు. నీవు దెయ్యాల లోకానికి చెందినవాడివి. ఈ లోకం నీది కాదు. వెళ్ళిపో." అనంతరం మంత్రికుడు తన తంత్రశక్తులతో శక్తివంతమైన పూజను చేసి దెయ్యాన్ని దహనం చేశాడు. ఆ దెయ్యం ఒక్కసారిగా ఆకాశంలోకి లేచి మరొక లోకానికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి శివయ్య పొలంలో పంట మరలా ఎప్పుడూ చెడిపోలేదు. మంచి దిగుబడి వచ్చేది. శివయ్య కృషి ఫలించి ఆనందంగా జీవించసాగాడు. ఇలాంటి హారర్ కథలు మీ గుండెను బాగబట్టి ఉంచుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.